తప్పు నీదో తేజదో కాదు వనజక్క, ఆ బ్రాహ్మణిది. బ్లైండ్ గా సపోర్ట్ చేస్తున్నా ఆంటీది. నా ఫీలింగ్ కూడా అదే ప్రీతి. ఆ సిచ్యుయేషన్ లో పాల గ్లాస్ బదులు విషయం ఉన్నా మేడం తాగేమంటారు కానీ ఏమీ ఆలోచించరు. నా గురించి అయితే అస్సలు పట్టించుకోరు. ఏ ముహూర్తాన వచ్చిందో కానీ రాహుల్ కి తప్ప ఇంట్లో అందరికి, మరి ముఖ్యంగా మనిద్దరికి చుక్కలు చూపిస్తోంది. యా ప్రీతి, ఒక్కోసారి దీని మీద కోపంతో రాహుల్ కి నిజం చెప్పాలనిపిస్తుంది. కానీ ఆ తర్వాత మేడం ఉగ్ర రూపం తలుచుకుంటే ఊపిరి ఆగిపోతుంది. డైరెక్ట్ గా కాదు వనజక్క, ఇండైరెక్ట్ గా మన చేతికి మట్టి అంటకుండా చేయాలి. అలాంటి ప్లాన్ కోసమే నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. ప్రీతి, ఒక ఐడియా. ఏంటి వనజక్క? రాహుల్ బ్రాహ్మణికిచ్చిన తాళిలో లాకెట్ మిస్ అయిందని, అది రాహుల్కి తెలియకూడదని బ్రాహ్మణి మేడం అందరూ టెన్షన్ పడుతున్నారు కదా. దీన్ని మనం వాడుకుంటే పర్ఫెక్ట్ గా ఉంటుంది వనజక్క. కానీ ఎలా? ఎలాగో నాకు బాగా తెలుసు. ఈ దెబ్బతో ఆ బ్రాహ్మణికి బ్రహ్మరథం పడుతున్న అందరూ బాబోయ్ మా వల్ల కాదు అనుకునేలా చేసేస్తాను. జగన్నాథం, కన్న కూతురే నేను రాను పొమ్మనేసరికి ఏం చెయ్యాలో తెలియక ఇలా రోడ్లు పట్టుకుని తిరుగుతున్నావా? లేక కార్ల కట్టుపడి చావాలి అనుకున్నావా? అన్ని కార్లకి బ్రేకులుండవు కదా జగన్నాథం. ఎంత ఖరీదైన కారైనా సరే స్పీడ్ బ్రేకర్ ముందు ఆగాల్సిందే. బ్రేకులు వెయ్యకపోతే బొక్కబోర్ల పడతారు. నువ్వే కాదు, ఎవ్వరైనా సరే. కదలాపి నన్నాపిన కారణం చెప్పు. నాకు టైం లేదు. ఆ రోజు నేను అనుకున్నది జరుగుంటే ఇప్పుడు నీకు టైమే కాదు, ఆయువు కూడా ఉండేది కాదు. కేవలం చనిపోయిన నా సరస్సు తిరిగి వచ్చిందనుకోవడం వల్లే నీకు ఆ రోజు చావు తప్పింది. చూడు జగన్నాథం, సింహాన్ని చంపాలని అడవిలో ఉన్న ప్రతి జంతువుకి ఉంటుంది. తప్పు ఆలోచనలో కాదు, బలాన్ని అంచనా వేయడంలో ఉంటుంది. తప్పించుకున్న ప్రాణానివి ఎన్ని కబురైనా చెప్తావు, స్వార్థం కోసం ఎన్ని మోసాలైనా చేస్తావు. గతం నుండి బయటికి రా జగన్నాథం. ఇంకెన్నాళ్ళు గబ్బిలంలా అదే పట్టుకుని వేళ్లాడతావు. నిన్ను నేనేం మోసం చేశాను? నువ్వు మోసం చేసింది చేస్తున్నది నన్ను కాదు, నీ కొడుకుని. చనిపోయిన నా కూతురు రూపంలో ఉన్న బ్రాహ్మణిని తీసుకొచ్చి నీ ఇంట్లో పెట్టుకున్నావు. నీ కొడుకు కళ్ళకి గంతలు కట్టడమే కాదు, ఆ బ్రాహ్మణి కుటుంబానికి కూడా అబద్ధం చెప్పించి వాళ్ళ అవసరాన్ని నీ అవకాశంగా మార్చుకున్నావు. దీన్ని మోసమనరా లేక మారుపేరేమైనా పెడతావా? అమ్మగా నా కొడుకుని కాపాడుకోవడానికి నేను చేసిన ప్రయత్నం అది. నువ్వు నాకు శత్రువి కాబట్టి నీకు మోసంలా అనిపిస్తోంది. ఇదే ఏం చేసినా అడిగేవాడు ఉండడన్న అహం, అంతా తగ్గించడానికే నేనొచ్చాను వాగ్దేవి. ఏ బెదిరిస్తున్నావా? కాదు,
నేనేం చేయబోతున్నానో చెప్పి నువ్వేం చేసుకుంటావో చేసుకో అనే అవకాశం ఇస్తున్నాను. నాకు అవకాశం ఇవ్వనవసరం లేదు జగన్నాథం. ఆపద వస్తే ఎలా అడుగెయ్యాలో నీకన్నా నాకు బాగా తెలుసు. అవునా? అయితే నీ కొడుకు ఇంట్లో ఉన్నది నీ భార్య సరస్సు కాదు, నాటకాల బ్రాహ్మణి అని చెప్తే ఏం చేయాలో కూడా తెలుసా? నిజం తెలిసిన నీ కొడుకు పిచ్చోడైపోతే, మీ అందరి మీద పగబడితే ఎలా అడుగయ్యాలో కూడా తెలుసా? ఇప్పటికే నువ్వు చేసిన పనికి మేడం నీ అమ్మ అంటున్నాడు. ఇన్ని రోజులు నీ కుట్ర తెలిస్తే మనిషిగానైనా చూస్తాడో లేదో. నా కొడుకు నన్ను ఎలా చూసినా వాడు సంతోషంగా ఉంటే నాకంతే చాలు. అదొక్కటే నేను కోరుకుంటాను కాబట్టే నేను ఇలా ఉన్నాను. ఎన్నైనా భరిస్తాను. ఇక నుంచి భరించడం నీ వల్ల కాదు వాగ్దేవి. ఆట మారబోతోంది, వేట మొదలవ్వబోతుంది. ఇన్ని రోజులు నా టార్గెట్ నువ్వు. కానీ చావు కన్నా పెద్ద శిక్ష ఏంటో తెలుసా? ప్రాణంగా ప్రేమించిన వాళ్ళు ద్వేషించడం, దూరం అవ్వడం. నీ వల్ల దూరమైన నా కూతురు గురించి నేనెంత బాధపడ్డానో అంతకు పదింతలు నీ కొడుకు వల్ల నువ్వు అనుభవించినట్టు చేస్తాను. నువ్వు చేసిన మోసం, చెప్పిన అబద్ధం అన్ని ఆధారాలతో సహా బయటపడేటట్టు చేస్తాను. నీ కొడుకుతోనే నిన్ను చీకొట్టిస్తాను, దూరమయ్యేటట్టు చేస్తాను. కన్న ప్రేమ ముసుగులో నువ్వు వాడుతున్న కపట నాటకం బయట పడబోతుంది వాగ్దేవి. సిద్ధంగా ఉండు. ఇదేంటి ఇన్ని నోట్స్ ఇలా పడేశారు? ఏంటి చాలా నోట్స్ పడ్డాయి. గాడ్, లాకెట్ చూడాలనుకుంటే ఈ ప్లాన్ కూడా వర్కౌట్ అవ్వలేదే. అదేంటి బాబు, చేపలకి మేత జల్లినట్టు రూమ్ అంతా డబ్బులు చెల్లారు? అది నేను చూడలేదు సర్సు. వాలెట్ అక్కడ పెట్టేసి ఫోన్ చూసుకుంటున్నాను. గాలికి ఎగిరిపోయినట్టున్నాయి. పర్లేదులే బాబు, నేను తీశాను కదా.
సరసు, ఓ పని చేద్దామా? ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. మనిద్దరం కలిసి సినిమాకి కానీ రెస్టారెంట్ కానీ వెళ్దామా? బా మళ్ళీ స్టార్ట్ చేశాడా? చెప్పు సరసు, ఆ రెండిట్లో ఎక్కడికి వెళ్దాం? ఏరా హేతేంటి పళ్ళు రాలగొట్టుకోవడానికి? సరసు, నిన్నే సరసు. ఆ, రెండూ వద్దు బాబు. ఎంచక్క ఇంట్లోనే ఉంటూ సంతోషంగా ఉందాం. నో వే. ఈరోజు మనం బయటికి వెళ్లాల్సిందే. నాకు నువ్వు నో చెప్పకూడదు. ఎందుకు బాబు అస్తమానం బయటికి? ఖర్చుతో కూడుకున్న వ్యవహారం కదా. నేను ఫిక్స్ అయ్యానంతే. ఎక్కడికా నువ్వు ఫిక్స్ అవ్వలేదు కాబట్టి టాస్ వేసి చూద్దాం. హెడ్స్ అయితే సినిమాకి, టైల్స్ అయితే రెస్టారెంట్కి. వద్దులేండి బాబు. సరే, నువ్వు ఇంకేం మాట్లాడుకో. సరసు, మేనర్స్ లేదా నీకు? ఒక రూమ్లోకి వచ్చే ముందు డోర్ నాక్ చేయాలని కామన్ సెన్స్ లేదా నీకు? అంటే డోర్ ఓపెన్ గా ఉందని. సారీ రాహుల్. సారీ కాదు, ఎందుకు వచ్చావో చెప్పేసేళ్ళు. అంటే వనజక్క పూజ చేసుకుంటోంది, ఆరతి తీసుకోవడానికి రమ్మని పిలవడానికి వచ్చాను. ఆహా, ఆహా, సరే ప్రీతమ్మ, పదండి వెళ్దాం. నువ్వు కూడా రా రాహుల్. నువ్వు పద. రండి బాబు. నవ్య, మీ పెద్దదినికి పూజలు పునస్కారాలు కూడా వచ్చా? అదే నాకు కూడా కొత్తగా ఉంది డాడ్. ఎప్పుడు లేంది వదిన ఇలాంటి పూజలు చేయడం చాలా విచిత్రంగా ఉంది. విచిత్రం కాదు నవ్య, ఇది వింత. అందరూ లేచిన తర్వాత గానీ లేవని నా భార్య ఇలా పూజ చేస్తుంటే నాకు ఫ్యూజులు ఎగిరిపోతున్నాయి. వనజ, ఏంటమ్మా ఈరోజు స్పెషల్ పూజ? అంటే మేడం, ధనుర్మాసంలో లక్ష్మీదేవికి కుంకుమ పూజ చేస్తే మాంగళ్యానికి మంచిదని మా అమ్మ ఫోన్ చేసి చెప్పింది. అందుకే ఈ పూజ చేస్తున్నాను. ముందే చెప్తే అందరం కలిసి చేసేవాళ్ళం కదొదినా. పర్వాలేదు నవ్య, పూజ నాదైనా ప్రతిఫలం మాత్రం అందరికీ దక్కాలనేదే నా ఆశ. హారతి తీసుకోండి. సరసు తీసుకో. మేడం, ఈ పూజలో ప్రత్యేకత ఏంటంటే పూజ చేసిన కుంకుమని భర్త భార్య నుదుటున తాళికి బొట్టుగా పెట్టాలి. అప్పుడే పూజ ఫలితం దక్కి సౌభాగ్యానికి ఏ ప్రాబ్లం రాకుండా ఉంటుంది. తీసుకోండి మేడం.
తాలిబొట్టుకా? అవును సరసు. థ్యాంక్ గాడ్. సరసు మెడలో లాకెట్ ఉందా లేదా అన్న డౌట్ని క్లియర్ చేసుకునే దారి చూపించినందుకు, నా ప్రేమని సపోర్ట్ చేస్తున్నందుకు నీ గుడికి మేమిద్దరం కలిసి వచ్చి అభిషేకం చేయిస్తాము. వనజక్క, ఇంకా ఆలస్యం ఎందుకు? ఆంటీ ఏదో ఆలోచిస్తున్నారు, నువ్వు ఆ కుంకుమివ్వు. వనజమ్మ, మీ పూజ అయిపోయింది కదా, నేను నవ్యమ్మ కూడా పూజ చేసుకొని ఆ తర్వాత బొట్టు పెట్టుకుంటాం, సరేనా? నో సరసు, అన్నిసార్లు పూజ చేయకూడదు. అందరి తరపున నేను చేసేశాను కదా, సరిపోతుంది. మనం జస్ట్ బొట్టు పెట్టించుకుంటే సరిపోతుంది. ఆది దంపతులు, ముందు మీరు స్టార్ట్ చేయండి మేడం. ఆ తర్వాత మా జంట, ఆ తర్వాత మా జంట, ఆ తర్వాత రాహుల్ వాళ్ళు, ఆ తర్వాత నవ్య వాళ్ళు. దాంతో పూజ మొత్తం ఫినిష్ అయిపోతుంది. మావయ్య, కుంకుమ తీసుకోండి. వనజ, తాళికి మనమే బొట్టు పెట్టుకుందాం. భర్త నుదుటన పెడితే సరిపోతుంది కదా. అంటే ఆ లాజిక్లన్నీ నాకు తెలీదు మేడం. మా అమ్మ ఎలా చెప్తే అలా చేస్తున్నాను. మొత్తం ప్రాసెస్లో ఏది మిస్ అయినా మన ఫ్యామిలీ అందరికీ దోషమని అమ్మ చెప్పింది. పాపం, దోషమా? ఆంటీ, ఇంకా ఎందుకు ఆలోచిస్తున్నారు? కానివ్వండి ఆంటీ. చిన్న విషయానికి ఎందుకింత న్యూసెన్స్ క్రియేట్ చేస్తున్నారు? ఫస్ట్ టైం వదిని ఇంట్లో పూజ చేస్తున్నందుకు ఆమె ఏం చెప్పినా వినడం మినిమం రెస్పెక్ట్. టైం వేస్ట్ చేయకండి. ఏం ఆలోచిస్తున్నారు? బొట్టు పెట్టండి. పెట్టండి. రాహుల్, ఇప్పుడు మీ వంతు. తాళి చూపించి సరసు.
కానివ్వు సరసు. మళ్ళీ నవ్య వాళ్ళకివ్వాలి. త్వరగా.